హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజి సేవా పే. ఈరోజు వీడియోలో నేను మీకు మార్ఫో ఆర్డీ సర్వీస్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. సో ముందుగా గూగుల్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ ఓపెన్ చేశాక ఆర్డీ సర్వీస్ ఆన్లైన్ ఓకే కొట్టండి. ఫస్ట్ వచ్చే లింక్ మార్ఫో డివైస్కి సంబంధించింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దాని తర్వాత ఈ విధంగా వస్తుంది. రెన్యూవల్ అని చెప్పేసి, వ్యాలిడిటీ అని చెప్పేసి ఇవన్నీ చూపిస్తుంది. ఓకే, అప్డేట్ అన్నది ఎప్పుడైందో చూడండి. 23 జూలైకి ముందు ఏమైనా డ్రైవర్స్ అన్నది మీరు ఇన్స్టాల్ చేసుకుని ఉంటే అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్ ఉంది కదా, డౌన్లోడ్స్ ఆప్షన్లో మీరు ఇక్కడ చూడండి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఆండ్రాయిడ్కి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్లే స్టోర్ నుంచి మీరు డైరెక్ట్గా కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ దానికి తోడుగా ఎడిషనల్గా 4 ఉన్నాయి. ఈ 4ట్లో ఏది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ చూడండి విండోస్ హెచ్టిటిపి అని ఉంది కదా, ఇది డౌన్లోడ్ చేయాలి. మొబైల్లో యూజ్ చేసే వాళ్ళు ఏం డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను ఉండండి. గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. మొబైల్లో ప్లే స్టోర్కి వెళ్ళిన దాని తర్వాత సెర్చ్లో మార్ఫో ఆర్డీ సర్వీస్. ఓకే, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలి మొబైల్లో యూజ్ చేసేవాళ్ళు. చూడండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇది డౌన్లోడ్ చేసుకున్నాం. ఫైల్ ఇంకా డౌన్లోడ్ అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఈ డివైస్ ఏదైతే ఉందో డైరెక్ట్ సిస్టమ్కి కనెక్ట్ చేసేయండి. సిస్టమ్కి కనెక్ట్ చేసిన దాని తర్వాత ఇది ఓపెన్ చేసుకుందాం. డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ చేయొచ్చు, లేదంటే ఇక్కడ కూడా మీకు ఉంది కదా, ఇది విన్జిప్లో వచ్చింది. ఇక్కడ రైట్ క్లిక్ చేసి దీని మీద ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టామనుకోండి, సెపరేట్ ఫోల్డర్ వచ్చేస్తుంది. ఇక్కడ డైరెక్ట్గా ఓపెన్ చేసాం కాకపోతే. ఓకే, ఇది వచ్చిన దాని తర్వాత ఎక్స్ట్రాక్ట్ హియర్. ఎక్స్ట్రాక్ట్ ఫైల్స్. ఇక్కడ S2 ఆల్ కొడదాం. సమ్ అదర్ ప్రాబ్లం వల్ల ఎక్స్ట్రాక్ట్ అవ్వట్లేదు. సో డైరెక్ట్గా ఇక్కడ నుంచే నేను ఇన్స్టాల్ చేస్తాను. దీని మీద డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇన్స్టాలేషన్కి ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా అలౌ చేస్తాం. ఎస్, దీంట్లో మీరు పెద్దగా చేసేది ఏమి ఉండదు. డివైస్ మాత్రం ముందుగానే కనెక్ట్ చేసుకోండి. చూసారు కదా, ఒక నోటిఫికేషన్ సౌండ్ అన్నది వచ్చింది, అంటే డివైస్ కనెక్ట్ అయింది అన్నది అర్థం సిస్టమ్కి. ఇది చూసారా, ఈ మెసేజ్ రావడం చాలా ఇంపార్టెంట్. టెలిమెట్రీ చెక్ సక్సెస్ఫుల్లీ, అంటే డివైస్ సక్సెస్ఫుల్గా మార్ఫో సర్వర్కి కనెక్ట్ అయిపోయింది. ఇంకా మీరు చేసేదంటూ ఏముండదు. ఓకే, ఆ మెసేజ్ రాకపోతే ఒక డిఫరెంట్ మెసేజ్ ఏదో ఒకటి వస్తుంది. ఫెయిల్డ్ అని వచ్చినా, లేకపోతే సమ్వాట్ ఏదో ఒకటి వచ్చినా సరే అదేంటంటే డివైస్ కనెక్ట్ కాదని అర్థం. ఓకే, దానికి వేరే విధమైన సొల్యూషన్ ఉంటుంది. ప్రజెంట్ అయితే కనెక్టెడ్ వచ్చింది కాబట్టి సిస్టమ్ని కావాలంటే మీరు రీస్టార్ట్ చేయొచ్చు, లేదంటే తర్వాత అయినా చేసుకోవచ్చు. ఫినిష్ కొట్టండి. ఓకే, రీస్టార్ట్ ఎందుకు అడుగుతుందంటే కొన్ని సెట్టింగ్స్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది కాబట్టి రీస్టార్ట్ అడుగుతుంది. ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్గా మనం టెస్ట్ చేసుకోవచ్చు. DigiSevaPay.co.in వెబ్సైట్కి వెళ్ళిన దాని తర్వాత aeps లాగిన్ క్లిక్ చేస్తారు. క్లిక్ హియర్ ఫర్ aeps లాగిన్ వచ్చింది కదా, లొకేషన్ అది అలౌ చేసుకుంటారు. చూడండి ఇక్కడ సెట్టింగ్స్లో లొకేషన్ అలౌలో ఉండాలి, లేకపోతే వేరే విధమైన ప్రాబ్లం అన్నది మీరు ఫేస్ చేస్తారు. లైక్ దిస్, ఈ ప్రాబ్లం వస్తుంది అన్నమాట. లొకేషన్ అందుకని అలౌ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, టిక్ పెట్టేసి టిక్ పెడితే రీలోడ్ చేసుకుంటే లొకేషన్ అలౌ అయిపోయినట్టే. ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు. ఓటీపీ వస్తుంది.
530 వెరిఫై. ఎవరైతే రీటైలర్స్ ఉన్నారో కేవైసీ కంప్లీట్ చేయలేదో కేవైసీ అన్నది కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడు సర్వీసెస్కి వచ్చి ఏఈపిఎస్, ఓకే, డివైస్ని మార్చుకోండి, మార్ఫో డివైస్ క్యాప్చర్. సో ఆ బ్లీప్ సౌండ్ వచ్చిందంటే డివైస్ స్కాన్ అవుతున్నట్టు అర్థం. ఓకే, 58% వచ్చింది. సో ఇంకా మీరు ఏ ట్రాన్సాక్షన్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, క్యాష్ విత్డ్రా మీ ఇష్టం ఏదైనా టెస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.